దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 84వ సంకీర్తన 10వ వచనం. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దైవ సన్నిధిలోని మాధుర్యం. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించేవారే దేవుని సన్నిధిని కోరుకుంటారు. దేవుని సన్నిధిని అనుభవించి రుచి చూచిన వారికే దైవ సన్నిధిలోని మాధుర్యం తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప ఆనందం, నెమ్మది, శాంతి, తృప్తి, సమాధానం, ఆదరణ లభిస్తుంది. ఒంటరితనం పోతుంది. ప్రభువే ప్రియ స్నేహితుడుగా ఉంటాడు. ప్రియులారా, ఆయన చేతుల నుండి అపహరించగలవాడు ఎవరూ లేరు. ఆయన మనతో ఉంటే మనకు భయమే లేదు, దిగులే లేదు. శ్రమలు, శోధనలు, చివరకు మరణము వచ్చినా అధైర్యపడనవసరం లేదు. ఎందుకనంటే చదువుకున్న వాక్య భాగం, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో అన్న గురించి మనం చదువుకుంటాం. ఈ అన్న 84 సంవత్సరాలు దేవుని ఆవరణము విడిచిపెట్టలేదు అంటే ఈమె ఎంతో ధన్యురాలని మనం గ్రహించగలం. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉండేది అందుకే ఆమె వృద్ధాప్యంలో శిశువుగానున్న యేసును దేవాలయములకు తీసుకుని వచ్చినప్పుడు ఆయనను కన్నులారా చూడగలిగింది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మత్తయి 5:8 చూస్తాం. ప్రియులరా, దైవ సన్నిధిలో ఎక్కువగా గడిపేవారు తమ మనోనేత్రములతో ఈనాడు కూడా ప్రభువును చూడగలరు. అన్న దేవుని బహుగా ప్రేమించినది గనుక దేవుని సన్నిధిని కోరుకున్నది. గొప్ప ఆదరణ పొంది దీర్ఘాయుష్యు కలిగి జీవించింది కనుక దైవ సాన్నిధ్యాన్ని కోరుకుందాం. దైవ సాన్నిధ్యములోని మాధుర్యాన్ని అనుభవిందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడై ఉండండి తండ్రి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరికీ కావలసిన సహాయం అనుగ్రహించండి. మీ కాపుదల వారికి అనుగ్రహించండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో తండ్రి, నూతన సంవత్సరములు ప్రవేశించి జన్మదినమును జరుపుకుంటున్న బిడ్డలను, వివాహపు వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపండి. అనుదినం కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించమని, మీరే తోడై ఉండమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండి మీ హృదయ వాంఛలను దేవుడు తన చిత్తానుకూలముగా నెరవేర్చునుగాక. ఆమేన్.